ఏం బావా ఎలా ఉన్నావు? అంతా చెప్పలేదా? ఈసారైనా పంట చేసుకోవచ్చు. అవునరా రాములు, నువ్వే పంట చేసావా? ఈసారి ఉండేదంతా బావా. ఏంటో అంటున్నాను రాములు. ఇది ఎలక్షన్ సమయం కదా బావా, కాబట్టి రైతులే మాత్రం. సరిగ్గా చెప్పారా? ఇంతకీ మీ పేరేంటండి? అదే లచ్చానండి. నా పేరు రాజయ్య అండి. నా పేరు గోపాల్ అండి. అయ్యా, ఇంతకీ మీరు ఏ పంటలు పండించారు? నేను ఈ సంవత్సరం టమాటాలు వేసానయ్యా. సంవత్సరం పచ్చి పండించాను. నేను మొక్కజొన్న పండించానయ్యా. ఎందుకు మీ ఇద్దరి పేర్లు ఏమిటి? మీరిద్దరు ఏ పంట వేశారు? నా పేరు చంద్రం, నేను వరి పండించాను. వీడి పేరు రాములు, వీడు ఉల్లి పంట పండించాడు. సరే, పొగలు తగ్గించావా? లోపల పెట్టించు. ఇంకేం తప్పు లేదు. సరైన పండింది సరైంది. నా పేరు లచ్చనండి, నేను టమాటో తెచ్చాను. నా పేరు రాజయ్య అండి. నా పేరు గోపాల్ అండి, నేను మొక్కజొన్న పండించాను. నా పేరు లచ్చనయ్య, నేను వరి పండించాను. నా పేరు రాములయ్య, ఉల్లి పండించారు. హలో బాబాయ్, ఇక్కడేం పంట బాగాలేదు. నేను మార్కెట్కి వస్తున్నాను. అయ్యా 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 అయ్యా, మా అందరి మాత్రం రోడ్డు మీద చేయొద్దయ్యా. ఈ రైతులందరికీ వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదయ్యా. ఈ పంట అంతా లేకపోతే మాకు చావే దిక్కయ్యా. వస్తే చాలు. అయ్యా, మా మొక్కలు చూసైనా మీరు సరైన గిట్టుబాటు ధర వెయ్యండి అయ్యా. మీరే మాకు పెద్ద దిక్కు. సరే, మీరు ఇంతగా బలవంతం పెడుతున్నారు కదా. టమాటాలు చూస్తే మొత్తం అన్ని మచ్చలే. కిలో 2 రూపాయలు. అయ్యా, పట్టిని చూస్తే అర్థమవుతుంది నాసిరకమని. కిలో 10 రూపాయలు. అయ్యా, ఇంత కష్టపడి పండించానయ్యా, దయచేసి కొనుక్కోండి అయ్యా. ఒకటి. సరే, ఇంకా మీ దగ్గర ఉంచుకో. అయ్యా, పట్టిని చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో ఒక్క గింజ కూడా లేదు. ఒక కంకి 1 రూపాయి. అయ్యో అయ్యో అయ్యో. వడ్లలో మొత్తం ఇసుకే బాబాయ్. బస్తా 500. ఉల్లి చూస్తే బాగా అనిపిస్తుంది అబ్బాయి. కిలో 5 రూపాయలు. గిట్టుబాటు లేని కన్నా మాకు వద్దు. మేము పండించే టమాటాలతో విదేశీయులు కచప్లు చేసి అమ్మడం వల్ల కోటీశ్వరులు అవుతున్నారు. కానీ టమాటాలు పండించే రైతులు మాత్రం రోజు రోజుకి పేదవాళ్ళు అవుతున్నాం. ఈ వ్యవస్థను మార్చడానికి మనకి ఇది సరిపోదు. కాబట్టి కొత్త ఉద్యమం సాధిద్దాం. సాధిద్దాం, సాధిద్దాం. ఎన్నో రోజులుగా హైదరాబాద్లో మన దేశానికి వెన్నుముకైన రైతులు ఈ రోజు వారి పనిని వదిలిపెట్టుకొని వారు ఉద్యమం చేస్తున్నారు. వారు ఇలా ఎందుకు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మేము ఇంత కష్టపడి పంటలు పండిస్తే మాకు మార్కెట్లో గిట్టుబాటు ధర దొరకడం లేదు. మేము కష్టపడి బంగారం లాంటి పంటను పండిస్తే వాళ్ళు దీన్ని చెత్త అని అంటున్నారు. అసలు మేమే లేకపోతే వాళ్ళు దేనిని తింటారు? కనీసం దీన్ని చూసైనా ప్రజలలో మాకు న్యాయం జరగాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని అన్నారు. ఈ దేశానికి వెన్నుముకైన మా రైతులను ఇలాంటి వ్యాపారులే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇంత చేసిన మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరికి అవగాహన కలగట్లేదు. ఇంకా
మార్కెట్లో గిట్టుబాటు ధర దొరకడం లేదు. అందుకే మేము చావాలి అనుకుంటున్నాం. అసలు పెద్దలు కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అయితే చస్తే నీకు పరిష్కారం దొరుకుతుందా? దొరకదయ్యా.